ఈ మధ్యలో అయితే బాగా ట్రెండింగ్ అవుతుంది. ఇలాంటి సమయంలో మన తెలుగు రాష్ట్రాలలో క్రిప్టోకి సంబంధించిన క్రిప్టో మైనింగ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక పేరు అయితే ఖచ్చితంగా గుర్తుంటుంది. అదే మహేష్ మ్యాగ్నస్ గారు. మనతో పాటు మహేష్ మ్యాగ్నస్ గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అనేది పెద్ద ఫ్రాడ్ అని, దానికి ఒక రెగ్యులరైజేషన్ లేదని, అది అంటే ఒక ఆథరైజ్డ్ పర్సన్ ఒకరు ఉండరు, దాన్ని ఎలా నమ్మాలని చాలామంది అంటున్నారు. మీకు వాళ్ళకి చెప్పే ఆన్సర్ ఏంటి? యాక్చువల్గా అయితే క్రిప్టో అనేది ఫ్రాడ్ కాదండి. క్రిప్టో మీద వచ్చే కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, కొంతమంది స్కామర్స్ చేస్తూ ఉంటారు, అవి వాళ్ళు ఫ్రాడ్ చేస్తారు. క్రిప్టో అనేది ఫ్రాడ్ కాదండి. కొన్ని దేశాల్లో ఆల్రెడీ మొన్న అమెరికాలో ఆల్రెడీ జీనియస్ యాక్ట్ తీసుకొచ్చారు, లీగల్ చేస్తారు అక్కడ. ఇంకా కొన్ని కంట్రీలు కూడా ఇంప్లిమెంట్ చేసినాయి. త్వరలో అన్ని కంట్రీలు కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇబ్బంది లేదంటే ఫ్రీ మైనింగ్ యాప్స్ అయితే అందరూ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ROI కాన్సెప్ట్లు ఏవైతే ఉంటాయో అవి దయచేసి స్టాప్ చేసేయండి. ROI అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మీరు ₹1,00,000 కట్టండి, వారానికి 2,000 తీసుకోండి, ఇలా ఇన్ని నెలలు వస్తాయి అని ఇలా కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో దయచేసి ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పేసి మేము చెప్తున్నాం మా యూట్యూబ్ ఛానల్లో కూడా. ఖచ్చితంగా క్రిప్టో అనేది నెక్స్ట్ జనరేషన్ అండి. ఇప్పుడు అందరూ చూస్తున్నాం మనం, బిట్కాయిన్ ఇప్పుడు డిజిటల్ గోల్డ్ అయింది. చాలా తక్కువ సప్లై. అప్పుడు బిట్కాయిన్ మిస్ అయిన తర్వాత ఇథీరియం మిస్ అయ్యాం. రీసెంట్గా పైకాయిన్ కూడా చాలా మంది లేట్గా వచ్చి మిస్ అయ్యారు. ఇంటర్లింక్ మాత్రం మిస్ అవుతుంది. ఇంటర్లింక్ పేరు వచ్చారు. ఇంటర్లింక్ గురించి అయితే బాగా ట్రెండ్ అవుతుంది ఈ మధ్యన. అసలు ఇంటర్లింక్ ఓవరాల్ విజన్ ఏంటి? ఇంటర్లింక్ ని మనం అంటే ఇంటర్లింక్ మనం గెయిన్ చేసుకోవాలి, మైనింగ్ చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చెప్తారు? ఇంటర్లింక్ విజన్ ఫస్ట్ చెప్తానండి. యువర్ ఫేస్ ఈజ్ యువర్ ఐడెంటిటీ. ఫ్యూచర్లో మనం ఎక్కడికన్నా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినా సరే, ఎక్కడ హాస్పిటల్లోకి వెళ్ళినా, ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే, ఆన్లైన్లో ఏదైనా ప్లాట్ఫామ్ మీద మనం ఏదైనా పర్చేస్ చేస్తాం, ప్రతిదానికి ఇప్పుడు మనం కార్డ్స్ చూపిస్తాం, పాస్పోర్టు, ఆధార్ కార్డు, ప్యాన్ చూపిస్తాం. ఫ్యూచర్లో అలా ఉండదు, మొత్తం ఫేస్తో స్కాన్ అవుతుంది. ఆ యొక్క సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ని వీళ్ళు తీసుకొచ్చారు. ఎవరి ఫేస్ ఈజ్ ఎవరి ఐడెంటిటీ అనేది వీళ్ళ కాన్సెప్ట్ అనమాట. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వాళ్ళ కోడింగ్ ద్వారా ఫేస్ స్కాన్ చేసుకున్నారు తప్ప చాలామంది దీన్ని డౌట్ పడుతున్నారు. మన డేటా వాళ్ళ దగ్గరికి వెళ్ళిద్దాము, ఐరిష్ ఐల్ తీసుకుంటే మళ్ళీ బయోమెట్రిక్ తీసుకున్నారని భయపడతా ఉంటారు. కానీ వాళ్ళు కోడింగ్ ద్వారానే వాళ్ళు పేజ్ లేఅవుట్ ఎలా ఉంటుందో ఫేస్ లేఅవుట్ తీసుకొని ముక్కు నుంచి మూతికి ఎంత అయితే ఉంటుందో, కంటి నుంచి ముక్కు ఎంత మెజర్మెంట్స్ తీసుకుంటారు. అది కోడింగ్ ద్వారా డేటా సెంటర్లో సర్వర్లో ట్రాన్స్ఫర్ అవుతుంది తప్ప వాళ్ళ దగ్గర వాళ్ళకు కూడా తెలియదు మన ఫేస్ ఎలా ఉంటుంది. ఇంటర్లింక్ కమ్యూనిటీ ఎలా ఉంది అండ్ ఓవరాల్ గా మొత్తం ఎంతమంది కమ్యూనిటీ ఉన్నారు? ప్రజెంట్ ఇంటర్లింక్ కి అంత ఎక్కువగా నమ్మకం రావడానికి కారణం ఏంటంటే బ్యాక్ సపోర్ట్ గూగుల్ ఉందని అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా అయితే ముందు మనం కమ్యూనిటీ గురించి మాట్లాడుకోవాలండి. కమ్యూనిటీ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఓవరాల్గా ఒక తెలుగు స్టేట్స్లోనే ముందు నేను ఉన్నానండి. నాకు డైరెక్ట్ లైన్సే మామూలుగా నాకు డైరెక్ట్గా నా రెఫరల్తో మైనింగ్ చేస్తున్న వారే ఆల్మోస్ట్ 3,000+ ఉన్నారు యాక్టివ్ పర్సన్స్. ఇండైరెక్ట్ సెకండ్ లైన్ 13,000 ఉన్నారనమాట. అలాగా